హలో ఎవ్రీవన్, అందరూ బాగానే ఉన్నారని అనుకుంటున్నా. ఆల్మోస్ట్ మనం మిడ్ జూలైలో ఉన్నాం. అంటే హాఫ్ ఆఫ్ ద ఇయర్ కంప్లీట్ అయిపోయింది. అసలు రోజులు ఎంత తొందరగా గడుస్తున్నాయో కదా. రోజులే కాదు, ఇయర్స్ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతున్నాయి. లాస్ట్ 5 to 6 ఇయర్స్ అయితే విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ టైంలో గడిచిపోయాయి. ఈ హాఫ్ ఆఫ్ ద ఇయర్లో మీరు ఎంతో కొంత ప్రొడక్టివ్ వర్క్ అయితే చేసే ఉంటారని అనుకుంటున్నా. అండ్ రిమైనింగ్ హాఫ్ ఆఫ్ ద ఇయర్ కూడా మంచి ప్రొడక్టివ్ టైంని క్రియేట్ చేసుకుంటారని అనుకుంటున్నా. సో చాలామంది ఆస్పిరెంట్స్ మెయిన్స్ ఫుల్ సిలబస్ వీడియో కోసం వెయిట్ చేస్తున్నారు. అండ్ కమెంట్ బాక్స్లో కూడా చాలామంది వీడియో కోసం వెయిటింగ్ అని కమెంట్ చేశారు. ఐఎమ్ వెరీ సారీ ఫర్ ద డిలే. అండ్ ఈ వీడియో ఎందుకు డిలే అయిందో వీడియో ఎండింగ్లో చెప్తాను. సో మీకోసం ఎక్స్ట్రా టైంని తీసుకొని ఈ వీడియో అయితే చేశాను. మీకు తెలుసు, నేను సిలబస్ ఆర్ బుక్ లిస్ట్ పైన వీడియోస్ చేస్తే చాలా వేరియేషన్ ఉంటుంది. ఎందుకంటే అందరు చేసినట్టు జస్ట్ సిలబస్ కాపీ పెట్టి సో అండ్ సో అని చదువుకుంటూ వెళ్తే మీకు పెద్దగా యూజ్ ఉండదు. సో నేను చేసే వీడియోస్ మీకు డెఫినెట్గా యూజ్ అవ్వాలంటే నాకున్న ఎక్స్పీరియన్స్ని అందులో పెట్టి మీకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అప్పుడే ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీ వరకు రీచ్ అవుతుంది. అండ్ వీడియో చూసినందుకు మీకు కూడా టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. సో మీకోసం ఈ వీడియో చేస్తున్నా కాబట్టి వీడియో ఎండ్ వరకు చూడండి. ఒకవేళ మీకు సిలబస్ గురించి ముందే తెలిసి ఉంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో ఇక లేట్ చేయకుండా సిలబస్ని డీకోడ్ చేసి వాటికి ఏం కావాలో మనం చూద్దాం. అండ్ ఇక్కడ నేను ప్రిలిమ్ సిలబస్ అండ్ బుక్ లిస్ట్ పైన ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఎవరైనా ఆ వీడియో చూడకుండా ఉంటే ఆ వీడియో మన ఛానల్లో ఉంది, వెళ్ళి చూడండి. సో ఈ వీడియోలో అయితే నేను మెయిన్స్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇక టాపిక్లోకి వస్తే ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి సిలబస్ డిఫరెంట్గా ఉన్నా కూడా బుక్ లిస్ట్ ఆల్మోస్ట్ ఒక్కటే. ఇక్కడ మెయిన్ సిలబస్ చాలా హెవీగా ఉంటుంది, అలాగే డీటెయిల్గా ఉంటుంది. సో ఇక్కడ మెయిన్స్కి వాల్యూ అడిషన్ అవసరం ఉంటుంది అన్నట్టు. మీరు ఇక్కడ సిలబస్ కాపీని క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మీకు కొన్ని కీ పాయింట్స్ కనిపిస్తాయి. అండ్ అవే కీ పాయింట్స్ మెయిన్స్ ఎగ్జామ్లో కూడా వస్తాయి. సో ఆ కీ పాయింట్స్ యూజ్ చేసుకొని మెయిన్స్కి ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే అవే పాయింట్స్ పైన నోట్స్ ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంకో విషయం, మనం ఒక టాపిక్ తీసుకుంటే మనకు నెంబర్ ఆఫ్ డైమెన్షన్స్ ఉంటాయి. అన్ని డైమెన్షన్స్లో మనం నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే నోట్స్ చాలా బల్కీ అవుతుంది. అలా కాకుండా ఉండాలంటే మనం మెయిన్స్ నోట్స్ ఆర్ మెయిన్స్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఒక స్ట్రాటజీని ఫాలో అవుతాం. లైక్ ఇంట్రో, బాడీ అండ్ కంక్లూజన్. నోట్స్ కూడా అదే వేలో ప్రిపేర్ చేసుకుంటే మన మెయిన్స్ ఎగ్జామ్కి చాలా ఈజీ అవుతుంది. ఎందుకో చెప్తా, జస్ట్ పే అటెన్షన్. మనకు మెయిన్స్కి టైం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే క్వశ్చన్లో ఇచ్చిన వర్డ్ లిమిట్ని బట్టి మనం ఆన్సర్ రాస్తాం. మనం ఆ వర్డ్ లిమిట్ని విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ టైంలో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. జనరల్గా అయితే ఒక్క క్వశ్చన్ 7 or 8 మినిట్స్లో కంప్లీట్ చేస్తాం. మరి ఆ 7 or 8 మినిట్స్లో ఆన్సర్ని కంప్లీట్ చేయాలంటే నీకు తెలిసిన 100 డైమెన్షన్లో రాస్తే కంప్లీట్ అవుతుందా? అస్సలు కంప్లీట్ అవ్వదు. నువ్వు 7 or 8 మినిట్స్లో ఆన్సర్ని కంప్లీట్ చేసుకోవాలంటే నువ్వు ప్రిపేర్ చేసుకునే నోట్స్, ప్రాక్టీస్ అండ్ కీవర్డ్స్ నీకు డెఫినెట్గా హెల్ప్ అవుతాయి. సో ప్రాక్టీస్ అయితే మీరే చేసుకోండి. కీవర్డ్స్ అండ్ నోట్ మేకింగ్ నేను చెప్తాను. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ థింగ్, ఇక్కడ చాలా మందికి మైండ్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, బట్ ఆన్సర్లో ఏం రాయాలో తెలియదు. అండ్ ఇంకొందరికి ఆన్సర్ తెలుసు, బట్ క్వశ్చన్ని అనలైజ్ చేయలేకపోతారు. వీళ్ళు ఎగ్జామ్ రాసాక ఆన్సర్ చెక్ చేసుకొని ఈ క్వశ్చన్కి ఈ ఆన్సరే అనా అని షాక్ అవుతారు. సో వీళ్ళకి కీవర్డ్స్ తెలిస్తే క్వశ్చన్ అనాలిసిస్ అండ్ క్వశ్చన్కి ఆన్సర్ ఎలా రాయాలో సింపుల్గా అర్థమవుతుంది. ఇక్కడ ఫస్ట్ నేనైతే కీవర్డ్స్ గురించి చెప్తాను. నేను చెప్పే కీవర్డ్స్ బోత్ సిలబస్లో ఉంటాయి అండ్ PYQsలో కూడా ఉంటాయి. సో మనకు ఆల్రెడీ తెలుసు, మెయిన్స్లో 2 క్వాలిఫైయింగ్ పేపర్స్ ఉంటాయి. ఒకటి ఇంగ్లీష్, రెండోది సిలబస్లో మెన్షన్ చేసిన ఇండియన్ లాంగ్వేజెస్. ఇండియన్ లాంగ్వేజ్ పేపర్స్లో మనకు నచ్చిన లాంగ్వేజ్ ఏదైనా చూస్ చేసుకోవచ్చు. సో మీకు ఏ లాంగ్వేజ్ అయితే కంఫర్ట్గా ఉంటుందో ఆ లాంగ్వేజ్ని చూస్ చేసుకోండి. సో లాంగ్వేజెస్కి సంబంధించిన బుక్ లిస్ట్ నేను వేరే వీడియోలో చెప్తాను. ఇందులో అయితే GS గురించి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి పేపర్ 1లో ఎస్ఏ ఉంటుంది. ఇక్కడ చాలా మందికి డౌట్ ఏంటంటే ఎస్ఏ పేపర్ ఫస్ట్ ప్రాక్టీస్ చేయాలా లేదా GS పేపర్ ప్రాక్టీస్ చేయాలా అని. సో నా బెటర్ సజెషన్ ఏంటంటే ఫస్ట్ GS పేపర్ని ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే GS పేపర్ ప్రాక్టీస్ చేస్తుంటే ఒక్కో క్వశ్చన్లో ఒక్కో డైమెన్షన్ తెలుస్తుంది. సో ఈ డైమెన్షన్స్ అన్నీ మనకి ఎస్ఏ పేపర్ని బూస్ట్ చేస్తాయి. బికాస్ ఎస్ఏలో క్వశ్చన్స్ తక్కువ ఉంటాయి, టైం ఎక్కువ ఉంటుంది. ఎస్ఏ క్వశ్చన్ని ఒక్క డైమెన్షన్లో రాస్తే మార్కులు పడవు. మనం ఒక ఎస్ఏని డిఫరెంట్ డైమెన్షన్స్లో రాయాల్సి ఉంటుంది. దీనికి మనకు డిఫరెంట్ డైమెన్షన్ తెలిసి ఉండాలి. అవి తెలియాలంటే GS పేపర్స్ మెయిన్ రోల్ ప్లే చేస్తాయి. అందుకే GS పేపర్ పైన ఐడియా ఉంటే ఆటోమేటిక్గా ఎస్ఏని కూడా కొంచెం లాగొచ్చు. బట్ ఇక్కడ ప్రాక్టీస్ కూడా చాలా ఇంపార్టెంట్. ప్రాక్టీస్ చేయడం మర్చిపోవద్దు. ఇప్పుడు GS పేపర్లోకి వస్తే GS1 అంటే పేపర్ 2
ఇందులో ఏం సబ్జెక్ట్స్ ఉంటాయో మనకు ఆల్రెడీ తెలుసు. లైక్ ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్, హిస్టరీ అంటే ఇండియన్ హిస్టరీ అండ్ వరల్డ్ హిస్టరీ. మనకు ప్రిలిమ్స్లో వరల్డ్ హిస్టరీ అండ్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అయితే ఉండవు, బట్ మెయిన్స్లో డీటెయిల్గా సిలబస్లో మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి జియోగ్రఫీ, ఇండియన్ జియోగ్రఫీ అండ్ వరల్డ్ జియోగ్రఫీ. అండ్ నెక్స్ట్ సొసైటీ. సో ఈ సబ్జెక్ట్స్ అయితే GS 1లో ఉంటాయి. సో GS 1లో ఇక్కడ ఫస్ట్ పాయింట్ని చూడండి. మరి ఫస్ట్ పాయింట్లో ఇండియన్ కల్చర్లో సేలియంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఆర్ట్ ఫార్మ్స్, లిటరేచర్ అండ్ ఆర్కిటెక్చర్ అని ఇచ్చాడు. సో ఇక్కడ ఫస్ట్ కీవర్డ్ని చూడండి, సేలియంట్ ఆస్పెక్ట్స్. మరి ఇక్కడ సేలియంట్ ఆస్పెక్ట్స్ అంటే మీనింగ్, కీ ఫీచర్స్, ఇంపార్టెంట్ పాయింట్, మెయిన్ హైలైట్స్ ఆర్ కోర్ ఎలిమెంట్స్. సో వీటిని సేలియంట్ ఆస్పెక్ట్స్ అని అంటారు. అండ్ ఇంకా సింపుల్గా చూస్తే హూ, వాట్, వేర్, వై ఇలాంటివి కూడా సేలియంట్ ఆస్పెక్ట్స్లో వస్తాయి. దీన్ని మీకోసం ఇంకా సింప్లిఫై చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదైనా ఓల్డ్ టెంపుల్కి వెళ్ళారనుకోండి, ఆ గుడిని ఎవరో ఒకరైతే కట్టించుంటారు. అండ్ ఆ ప్లేస్ ఎక్కడ ఉంది అండ్ ఆ గుడి కట్టించడానికి ఏదో ఒక రీజన్ అయితే ఉంటుంది. ఇంకా కొన్ని అబ్జర్వ్ చేస్తే ఆ గుడి ముందు కానీ గుడి పైన కానీ చిన్న చిన్న శిల్పాలు చెక్కి ఉంటాయి. వాటిని చూస్తే ఆ కాలంలో ఇలా ఉండేవాళ్ళ అని ఒక ఐడియా వస్తుంది. సో అలా ఆ కాలంలో ఉండే సొసైటీని ఆ గుడి ఎంతో కొంత రిప్రజెంట్ అయితే చేస్తుంది. ఇంకా గుడి కట్టడానికి యూజ్ చేసే మెటీరియల్స్, ఇంకా టెంపుల్ యొక్క ఆర్కిటెక్చర్, ఆ గుడిలో ఎలాంటి ట్రెడిషనల్ ఆర్ట్ ఫార్మ్స్ లైక్ మ్యూజిక్, డాన్స్ అండ్ సో అన్నీ కనిపిస్తాయి. అంటే ఆ గుడి అప్పటి కల్చర్ అండ్ ఆర్కిటెక్చర్, ఆర్ట్ ఫార్మ్స్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. సో ఇలా ఆ గుడి ఆర్కిటెక్చర్, ఆర్ట్ ఫార్మ్, కల్చర్ అండ్ అప్పటి సొసైటీ ఎలా ఉందో రిఫ్లెక్ట్ చేస్తుంది. సో జస్ట్ కంపేర్ చేయండి అప్పటికి ఇప్పటికి ఏం మారిందని. సో ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ చూపిస్తా, 2022లో అడిగిన క్వశ్చన్ ఏంటంటే, హౌ విల్ యూ ఎక్స్ప్లెయిన్ దట్ మెడివల్ ఇండియన్ టెంపుల్ స్కల్ప్చర్ రిప్రజెంట్ ద సోషల్ లైఫ్ ఆఫ్ దోస్ డేస్. క్వశ్చన్లో ఇచ్చిన కీవర్డ్స్ అబ్జర్వ్ చేయండి. ఏంటంటే మెడివల్ ఇండియాలో టెంపుల్స్ అండ్ స్కల్ప్చర్స్ అప్పుడున్న సోషల్ లైఫ్ని ఎలా రిఫ్లెక్ట్ చేస్తుందో అని అడిగాడు. దాన్ని మనం ఎక్స్ప్లెనేషన్లో చెప్పాలి, రాయాలి. సో ఇందాక నేను మీకు గుడి గురించి కొన్ని కీ పాయింట్స్ చెప్పాను కదా, ఆ కీ పాయింట్స్ అన్ని ఈ ఆన్సర్లు యూజ్ చేయొచ్చో లేదో ఒకసారి ఆలోచించండి. సో ఇందాక గుడి ఎగ్జాంపుల్లో మీకు చెప్పిన కీ పాయింట్స్ మీరు యూజ్ చేసుకుంటే ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ ఈజీగా చేయగలుగుతారు. సో ఇప్పుడు నేను దీని గురించి చెప్పాను కదా, దీనిపైన మీకు నోట్ మేకింగ్ కూడా ఎలా చేసుకోవాలో ఐడియా వచ్చే ఉంటుంది. అయినా సరే నోట్ మేకింగ్ కూడా చెప్తాను. మీరు ఒక టాపిక్ చదువుతుంటే ఫస్ట్ దానిపైన ఒక కస్టమైజ్ 2 or 3 ఇంట్రోస్ రాసుకోండి. లైక్ ఆ టాపిక్ నుండి ఎలాంటి క్వశ్చన్ వచ్చినా కూడా మీరు రాసుకున్న ఇంట్రో స్లైడ్గా చేంజ్ చేసుకునేలా ఉండాలి. అంటే క్వశ్చన్లో ఇచ్చిన కీవర్డ్ని యూజ్ చేసుకొని ఇంట్రోని చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే క్వశ్చన్కి మనకు తెలిసింది రాస్తే మార్కులు వెయ్యరు. సో కీవర్డ్ని యూజ్ చేసుకొని మనం ఇంట్రోని స్లైడ్గా చేంజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఎగ్జామ్లో మనకు కొత్త ఇంట్రోని ఆలోచించి రాసేంత టైం ఉండదు. మీరు క్వశ్చన్ రీడ్ చేసే లోపే సగం టైం అయిపోతుంది. సో ఇంట్రో మీ మైండ్లో ఉంటే జస్ట్ క్వశ్చన్లో ఇచ్చిన కీవర్డ్ని యూజ్ చేసుకొని ఇంట్రోని మాడిఫై చేసుకోవచ్చు. కొత్తది ఆలోచించి రాయడం కన్నా కీవర్డ్ని యూజ్ చేసి మాడిఫై చేసుకోవడం బెటర్. సో ఇంట్రోస్ని కూడా జస్ట్ 2 or 3 లైన్స్లో ఫినిష్ చేసుకోండి. సో అలా ఒక టాపిక్కి 1 or 2 ఇంట్రోస్ని పెట్టుకోండి, సరిపోతుంది. బట్ బాడీకి వచ్చేసరికి అందరిలా కాకుండా కొన్ని యూనిక్ పాయింట్స్ ఉండాలి. సో టాపిక్కి సంబంధించి ఒక 2 or 3 పేజెస్ నోట్ చేసుకోండి. అండ్ ఎట్ ద సేమ్ టైం ఆ 2 పేజెస్లో ఉన్న మ్యాటర్ ఒక 6 or 7 బుల్లెట్ పాయింట్స్లో ఉండాలి. అది కూడా టాపిక్ ఫస్ట్ పేజ్లో ఒక కార్నర్లో రాసుకోండి. ఎందుకంటే మీకు మెయిన్స్ ముందు రివిజన్ చాలా ఈజీ అవుతుంది. అండ్ ఈ పైన రాసుకున్న 6 or 7 పాయింట్స్ ఎక్కడ ఉపయోగపడతాయో నేను చెప్తా. సో జనరల్గా ఎగ్జామ్ అనగానే అందరం ప్యానిక్ అవుతాం. సో అలా ప్యానిక్ అయినప్పుడు మనం నేర్చుకున్న స్టఫ్ మొత్తం మన మైండ్ నుండి పోతుంది. బట్ అట్లీస్ట్ కార్నర్లో ఉన్న బుల్లెట్ పాయింట్స్ గుర్తు వచ్చినా కూడా యూ కెన్ రైట్ సంథింగ్ రిలేటెడ్ టు క్వశ్చన్ బై యూజింగ్ కీవర్డ్స్. ఎగ్జామ్ అనేది మనం బయట కూర్చొని ప్రాక్టీస్ చేసినట్టు ఉండదు. ఎగ్జామ్లో క్వశ్చన్కి ప్లాన్ ఏ మర్చిపోయినా కూడా ప్లాన్ బి అంటే కార్నర్లో ఉన్న పాయింట్స్తో అయినా ఆన్సర్ చేయగలిగేలా ఉండాలి. అందుకే నోట్స్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు కార్నర్లో ఆ 2 పేజెస్లో ఉన్న మ్యాటర్ మొత్తం సింపుల్గా 5 to 6 బుల్లెట్ పాయింట్స్లో ఆ కార్నర్లో రాసుకోండి. సో ఆ బుల్లెట్ పాయింట్స్ చూసినా కూడా మీకు ఇందులో ఈ మ్యాటర్ ఉందా అని కూడా ఐడియా వస్తుంది. సో టాపిక్ ఎండ్లో కొంత స్పేస్ ఉంచుకోండి వాల్యూ అడిషన్ కోసం. ఎందుకంటే మీరు ఎగ్జామ్లో వాల్యూ అడిషన్ చేస్తేనే మీ ఆన్సర్ యూనిక్గా ఉంటుంది. అండ్ మీకు తెలిసినవన్నీ టాపిక్లో రాయకండి. ఎందుకంటే ఒక టాపిక్ కంప్లీట్ చేయాలంటే 10 to 12 పేజెస్ పడుతుంది. సో నోట్ మేకింగ్ బల్కీ అవుతుంది. తర్వాత మెయిన్స్ ముందు రివిజన్ చేయాలంటే కష్టం అవుతుంది. సో కస్టమైజ్గా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి.
వీడియో కంటిన్యూయేషన్ ఇంకా ఉంది, నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు చెప్పిన వాటిలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అన్ని సబ్జెక్ట్ గురించి కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వీడియో కూడా తొందరలోనే అప్లోడ్ చేస్తాను, డోంట్ వరీ. వర్షాకాలం కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఒకసారి సిక్ అయితే హాస్పిటల్లో లక్షలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. సో టేక్ కేర్. విల్ అప్లోడ్ నెక్స్ట్ వీడియో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. డోంట్ వరీ, విల్ నోటీస్ యువర్ కామెంట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.